హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరు బాగున్నారనుకుంటున్నాను. లాస్ట్ వీక్ మేము చాక్లెట్స్ కొనడానికి ఒక ఊరు వెళ్ళాం కదా. సో ఆ రోజైతే చాక్లెట్స్ అవైలబుల్ లేవు. అక్కడ ఫ్యాక్టరీ అయితే సెలవు అని చెప్పారు. సో వెనక్కి వచ్చేసాము. ఇంకా ఈరోజు మళ్ళీ వెళ్తున్నాము. ఇక్కడ ట్రైన్ దిగేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బస్కి వెళ్ళాలి. చాలా బాగుంటుంది జర్నీ అయితే. బస్ స్టాప్కి వెళ్ళి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా జోషి అయితే ఫుల్ అల్లరి చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ప్రిన్సెస్లా నడుస్తుంది. ఇక్కడ తను ఎక్కడైనా స్టెప్స్ చూసిందంటే చాలు ఇంకా ప్రిన్సెస్లా ఇలా ఫ్రాక్స్ ఇలా పట్టుకొని నడుస్తుంది. బాగా అల్లరి చేస్తుంది. ఇక్కడైతే ఎప్పుడెప్పుడు స్కూల్కి పంపిద్దామా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూసారు కదా, మనం ఎక్కాల్సిన బస్సు 8 to 6 ఇదే. కానీ ముందే ఎక్కకూడదు, వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళు అనౌన్స్ చేస్తారు స్టార్ట్ అయ్యే ముందు. అప్పుడు మాత్రమే మనం ఎక్కాలి. ఇంకా చాలాసేపు వెయిట్ చేసాము. మేము ముందే వచ్చాము. ఇంకా ఎండ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఎండలో స్ట్రైట్గా కూర్చున్నామంటే ఎండ కింద బాగా తలనొప్పి వచ్చేస్తుంది. బట్ అలవాటు అయిపోయింది మాకైతే. ఇంకా పోను తర్వాత నేనేమైతే ఏం షూట్ చేయలేదు, ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఇంకా తర్వాత డైరెక్ట్గా చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇది ఫ్యాక్టరీ కాదు, మ్యూజియం అంటారు దీన్ని. పక్కనే ఫ్యాక్టరీ ఉంది, అందులో నుంచి ఇందులోకి తెచ్చేసి ఇక్కడ సేల్ చేస్తుంటారు. మనమే కాదు, ఇక్కడ వాళ్ళు కూడా అందరూ బాగా ఇంట్రెస్ట్గా వచ్చి అన్ని కొనుక్కొని వెళ్తుంటారు ప్రతి వీకెండ్. ఇంకా ఇక్కడైతే కొంచెం ఈసారి మా వారైతే చెప్పారు ఎక్కువ లేదు స్టాక్ అయితే అని చెప్పి. ఇంకా చూసారు కదా, ఇక్కడ రమ్ చాక్లెట్లు ఉన్నాయి. బట్ మేమైతే అవేం తీసుకోలేదు, జస్ట్ చూస్తున్నాను. ఇంకా లాస్ట్ టైం ఒకసారి తెచ్చారు, మా ఇంట్లో ఎవరు తెలిసిన వాళ్ళకి అడిగారని చెప్పి. సో ఇంకా తర్వాత చూస్తూ ఉన్నాము ఇట్లా. ఇంకా ఇదైతే నా ఫేవరెట్, యామ్సెలీ సంథింగ్ ఏదో ఉంటుంది, బట్ అది మాత్రం మర్చిపోయి వచ్చాము వచ్చేటప్పుడు. ఇంకా ఇక్కడ లోకల్ స్టోర్లో ఏదన్నా తీసుకోవాలి. ఇంకా తర్వాత అయితే చాలా చాక్లెట్లే తీసుకున్నాము. ఇంకా మా పాప కొన్ని, మా వారు కొన్ని సెలెక్ట్ చేసుకొని బాస్కెట్లో వేసుకుంటున్నారు. ఇక్కడైతే చాలా రకాల చాక్లెట్లు ఉన్నాయి, లెక్క పెట్టలేము, అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా కొన్ని చూసాము, బట్ వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకొని మర్చిపోయాము. నేనైతే ఒక బడ్జెట్ అనుకున్నాను, బట్ చాలా దాటిపోయింది. అదైతే బాగానే కొన్నాము చాక్లెట్స్ అయితే. ఇంకా చూసారు కదా, ఇక్కడ చూస్తూనే ఉన్నాము, ఎన్ని తీసుకున్నా సరిపోదు. ఇంకా మా పాప అయితే అవి సెలెక్ట్ చేసుకుంటుంది. వాటితో పాటు సంథింగ్ వైన్స్ ఏవో ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలంటే. ఇంకా ఆ మాట చెప్పేసరికి సైలెంట్గా అక్కడ పెట్టేసింది. ఇంకా ఇక్కడ కొన్ని తినడానికి తీసుకున్నాము, బట్ అప్పుడే ఓపెన్ చేయాలి కదా, ఇంక బిల్లింగ్ వేయించుకోవడమే లేటు. ఇంకా మా పాప అయితే అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా తనని కంట్రోల్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి. చాలా కష్టంగా అనిపిస్తుంది ఇలా బయటకు వచ్చినప్పుడు పిల్లలతో మాత్రం. మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే ఏవో రకరకాలు ఉన్నాయి, బట్ లాస్ట్ టైం తెచ్చినవి కొన్ని అయితే కనిపించలేదు. అవి అడిగితే వాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ అవి లేవు అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి వేరే ఆప్షన్స్ చూస్తున్నాము. ఇంకైతే చాలా రకాలు కనిపించాయి. ఇంకా కొన్ని తీసుకుంటూనే ఉన్నాము. ఇంకా ఇవైతే మనం బల్క్లో తీసుకోవచ్చు. ఇలా 100 grams వచ్చేసి 3-4 euros అలా ఉంటుంది. కాస్ట్ కూడా కొంచెం పెరిగాయని చెప్పారు మా వారు లాస్ట్ టైంతో వచ్చినప్పుడు ఇప్పుడు కంపేర్ చేస్తే. కొన్ని చాక్లెట్స్ కనిపించలేదని చెప్పాను కదా, ఈ టైపే, బట్ అవి అన్నీ మిక్స్డ్ ఉంటాయి ఒకే ప్యాకెట్లో. అవైతే దొరకలేదు. ఇంకా సరే అని చెప్పి మొత్తం విడివిడిగానే అన్నీ ఒక ప్యాకెట్లో కలిపి తీసుకున్నాము. అలాంటివి కొన్ని తీసుకున్నాము, 2-3 ప్యాకెట్లు అయితే. ఇంకా ఇవ్వాలి కదా అందరికీ, ఇంకా నైబర్స్ అట్లా ఉంటారు కదా, సో వారి కోసం. ఇంకా మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. తనకి ఇలాంటి పనులు అంటే చాలా ఇష్టము. ఇంకా తనకి ఇష్టం కదా, మేము కూడా వదిలేసాము ఏం కదలే అని చెప్పి. ఇంకా నేనైతే చూస్తున్నాను ఎన్నెన్ని తీసుకుంటున్నారు అని. నేనైతే ఏం చేయను హెల్ప్, ఇంకా వీళ్ళే అన్నీ చేసుకుంటున్నారు. ఇంకా వీడియో తీసుకోవడమే నా పని అయితే. ఇలాంటి పనులు చేయడం కొందరికి ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వారే మా వారు మా పాప. నేనైతే ఇలాంటి వీడియోలు తీసుకోవడంలో ఇంట్రెస్ట్ బాగా చూపిస్తాను. నా గురించి అయితే వాళ్ళు ఒక్కొక్కసారి విసుక్కుంటారు, ఎప్పుడు వీడియోలే అని. మా పాప అయితే ఎప్పుడు ఫోటోలు వీడియోలేనా అని అరుస్తుంది ఒక్కోసారి అయితే. ఇంకా ఇక్కడ చూడండి ఎంత యాక్టివ్గా పనిచేస్తుంది. అది ఇంట్లో ఏదైనా చెప్పామంటే అస్సలు పట్టించుకోదు. ఇక్కడ చూసారు కదా, చాక్లెట్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు, క్రేజీగా ఉంది. బట్ వీళ్ళు కొనుక్కుంటున్నారు అదేదో దొరకని వస్తువులాగా. ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. ఇంక తర్వాత బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా చూసాము కొద్దిసేపు అన్నీ చూసి ఇంక తర్వాత బిల్లింగ్ వేయించుకుంటుంటే మా పాపకైతే వాళ్ళు ఫ్రీ చాక్లెట్ ఇచ్చారు. ఫుల్ హ్యాపీ అయింది తనైతే. ఇక్కడ చూసారు కదా, బాగా హెల్ప్ చేస్తుంది తను. ఇంకా కొన్ని విడివిడిగా చాక్లెట్లు కూడా తీసుకుంది. ఇంకా అవైతే ఇక్కడ తినడానికి ప్రస్తుతానికి దారిలోనే అన్నీ తినేసింది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా సర్దుతుందో. ఇంకా సర్దేసిన తర్వాత ఇంక వెంటనే ఓపెన్ చేసేసింది. ఇంకా బిల్ అయితే మాకు బాగానే అయింది. మీరు గెస్ట్ చేయండి ఎంత అయి ఉంటుందో, నేను నెక్స్ట్ కామెంట్లో రిప్లై ఇస్తాను. ఇక్కడ చూసారు కదా, క్యూట్గా అనిపించింది నాకైతే ఇది. ఇంట్లో మాత్రం ఏం చెప్పినా వినదు. ఇక్కడ చూసారు కదా, చాలా హ్యాపీ అయింది చాక్లెట్ ఇవ్వగానే. ఇంకా తనకి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి కాంపెన్సేషన్ లాగా వస్తుంటాయి, బాగా హ్యాపీ అవుతుంది అలాంటివి ఇవ్వగానే. ఇంకా చూసారు కదా, పిల్లలకి అదే కదా హ్యాపీనెస్.
ఇక తర్వాత తనే అన్నీ సర్దేసి నా మీద చెప్పేసింది, చూడు నాన్న అమ్మ అన్ని వీడియోలు తీసుకుంటుంది ఏం హెల్ప్ చేయకుండా అని చెప్పి. ఇంక మా వారు నన్ను అలాగే చూస్తున్నారు, నీకేం ఎప్పుడు చేయాలో తెలియదు అని చెప్పి. ఇంకా తర్వాత మనం అవి పట్టించుకోం కదా, ఇంకా తర్వాత వీడియోస్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఎలా తయారు చేస్తారో కాఫీ సంథింగ్ ఇదేదో అంటారు కదా, కోకా బీన్స్ సంథింగ్ ఏదో, అదంతా ఇక్కడ ఒక ఆర్ట్ లాగా ఉంది. ఇంకా తర్వాత కొద్దిసేపు వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను నేనైతే. ఇంక మా పాప అయితే ఈ డోర్స్ దగ్గర అటు ఇటు తిరుగుతుంది. ఇంకా ఇవి సెన్సార్ డోర్స్ ఉంటాయి కదా, సో అటు ఇటు ఆడుతుంది, ఇంకా వాటిని క్లోజ్ అవ్వనివ్వకుండా. బాగా అనిపించింది నాకైతే. నాకు ఇలా ప్రతి దానిని క్యాప్చర్ చేయడం ఇష్టం, బట్ నా స్టోరేజ్ అందుకే ఫుల్ అయిపోతుంటుంది నా ఫోన్లో ఎప్పుడు. మా వారే క్లియర్ చేస్తుంటారు, నువ్వు అసలు పట్టించుకోవని చెప్పి. ఇంకా తర్వాత అయితే నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా ఒక బ్రిడ్జ్ కనిపించింది, రివర్ లాంటి దాని మీద. చాలా బాగుంది ఇక్కడైతే. నేను ఇంకొక షార్ట్ చేశాను, చెక్ చేయండి, నేను కుదిరితే లింక్ ఇస్తాను ఛానల్ నేమ్ కింద. చాలా బాగా అనిపించింది, బట్ మా వాళ్ళు అయితే క్లోజ్డ్గా తీయలేదు, బాగా దూరంగా పెట్టి తీశారు. ఇంకా వాళ్ళ స్కిల్స్ అంతే అని చెప్పి నేను వదిలేశాను. పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకా చూసారు కదా ఫ్లైట్స్ అటు ఇటు తిరుగుతుంటాయి. లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ టెలివిజన్ టవర్ అని, ఇది వరల్డ్ ఫస్ట్ టెలివిజన్ టవర్ అంట. 1956లోనే ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇంకా ఇది 4 ఫ్లోర్స్లో ఉంటుంది, చాలా ఫేమస్ ఇక్కడైతే. అది టికెట్ కూడా €10 ఎంతో ఉంటుంది. ఇంకా జర్మనీ అంతా ఇలాంటి టవర్స్ చాలా ఉంటాయి, బెర్లిన్లో ఇలాగా. ఇంకా తర్వాత అయితే ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాము. పంట పొలాలు అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడైతే స్టేషన్ పక్కనే ఇల్లుంటాయి, అసలు వీళ్ళకి డిస్టర్బెన్స్ ఏమో అలాగేం అనిపించదు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ట్రైన్ స్టేషన్స్ అలాంటివి పక్కన ఉన్నా, నేను ఫస్ట్లో అలా అనుకునేదాన్ని, బట్ సౌండ్ అయితే ఏం రాదు. ఇక్కడ చూసారు కదా ఓల్డ్ హౌస్లు అలాంటివి కూడా ఉన్నాయి చాలా. ఇదిగోండి చూసారు కదా, వీటికైతే 100+ అలా ఉంటుంది. మేము ఉండేది కూడా కొంచెం ఓల్డ్ హౌస్. ఇది నాకు తెలిసి ఒక 50-60 ఇయర్స్ అయి ఉంటుంది మేము బిల్డింగ్ కట్టి వాళ్ళు. ఇంకా చాలా కొత్తగా అనిపిస్తాయి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి ఇక్కడ బిల్డింగ్స్ అయితే. 200 ఇయర్స్ కూడా ఉండే బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ, బట్ కొంచెం పాతగా ఉంటాయి బయట నుంచి చూడడానికి, బట్ లోపల మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా తర్వాత స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ మేము మెయిన్ స్టేషన్కి వెళ్ళాలి, చాలా స్పీడ్గా వెళ్ళాల్సి వచ్చింది, బట్ ట్రైన్ అయితే మిస్ అయింది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్. మరి వీడియో మీకు ఎంతకీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి.